ఒక మనిషిని మనకు తెలియకుండా చంపితే భయం కన్నా బాధ ఎక్కువ ఉంటుంది. చంపుతున్నామని ముందే చెప్తే బాధ కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయమే గాజీ బాబా వెపన్. కూతురు కోసం ఆ రోజు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ శర్మ గారు తీసుకున్న డిసిషన్ వల్ల మాకింకా కాంప్లికేషన్స్ పెరిగాయి. మన వాళ్ళందరితో మాట్లాడాను. ఘాజీబాబా విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మొత్తం దాన్ని ఆమోదిస్తుంది. ఘాజీబాబా నా దేశం, నా కూతురు, నా స్వార్థం. నేను మినిస్టర్ అవడం వల్లే కదా నా కూతురు నడ్డు పెట్టుకుని ఘాజీబాబాను వదలమంటున్నారు. లేకపోతే ఇంత ప్రెషర్ తీసుకురాలేరు. నా కూతురు కన్నా నా దేశమే ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్. ఐ మస్ట్ రిజైన్. నేను రిజైన్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ రాజీనామా చేయడం తీవ్ర సంచలనం రేపు. ఇదంతా తన కూతురు కోసమో లేక తనపై ఉన్న ఒత్తిడి వల్ల కాదని పోలీసులు అప్రమత్తమయ్యారు. హాని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ తెలియజేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. 1989 డిసెంబర్లో సెంట్రల్ మినిస్టర్ కూతురు రూబియా సాయిద్ని కిడ్నాప్ చేస్తే కొంతమంది టెర్రరిస్ట్ని గవర్నమెంట్ వదిలేసింది. అదే రిపీట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ శర్మ గారు రిజైన్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు దాకా వాళ్ళ కూతురు మాత్రమే వాళ్ళ టార్గెట్. బట్ ఆ తర్వాత మిగతా అందరు ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. తాన్యా తన మినిస్టర్ కూతురు నీకు కూడా తెలీదా? తన ఇంటి విషయాలేవి నాతో మాట్లాడేది కాదు. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని గొడవ చేసేది, కానీ అసలు క్లూ లేదు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నిత్య డబ్బు కోసం అయితే మాత్రం కిడ్నాప్ చేయలేదు. దీని వెనక లేదో పెద్ద ఇష్యూనే ఉంది. ఘాజీబాబాగో చూడో. అర్జున్ పండిత్, యాదేనా అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా. ఘాజీబాబా కభీ భీ వాదా నహీ తోడేగా. ఇండియన్ వాటర్స్ దాటేదాకా దీన్ని వదలను. దట్ వాజ్ నాట్ ద డీల్ గాజీ. వీళ్ళని వదిలేస్తానని చెప్పావు. चले जाओ, बच जाओगे, नहीं तो देख. अर्जुन, अर्जुन అమ్మాయిని చెప్పేస్తా. గాజీని వదిలే. దట్స్ అన్ ఆర్డర్. ఐ డోంట్ టేక్ యువర్ ఆర్డర్స్ ఎనీమోర్ సార్. కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి. అర్జున్, ఏది చంపు చంపు. ఓకే ఓకే ఓకే, నువ్వు కూడా మాతో బోట్లో రా. ఓకే, ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఘాజీబాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్. గన్స్ దింపండి. గన్స్ డౌన్. గన్స్ డౌన్. పద. నూట 130 కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది. ఒక్కడివి క్యా బిగడోగే.
కాశీ, నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు. అర్జున్, చస్తే అందరం కలిసి చేద్దాం. మనిషి తలని వెనక్కు విరిచి చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా కాశీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. एक हिंदुस्तानी कभी भी वादा नहीं तोड़ता.